మీరు బాధపడతారని తెలుసు. అయినా కూడా చెప్పక తప్పడం లేదు. 4 వారాల నుంచి నేను మీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కానీ చెప్తే ఎలా తీసుకుంటారో, బాధపడతారో ఏమో అని చెప్పేసని నేను చెప్పకుండా ఆగిపోయాను. కానీ ఇప్పటికి నేను గనక చెప్పకపోతే నేను ఇబ్బంది పడాల్సొస్తుంది. మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకే చెప్తున్నాను. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదు. గత 4 వారాల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను గానీ ధైర్యం చేయలేకపోయాను. మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నేను ఏం చేసినా మీకోసం చేస్తాను కాబట్టి మీకు కూడా కొంచెం యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఇక మీదట రావాలి కాబట్టే ఈ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే నలుగురితో మొదలైన మన సుబ్రహ్మణ్య స్వామి పూజ 400 మందికి పైగా చేసుకుంటున్నారు ప్రతి వారం కూడా. పోయిన మంగళవారం అయితే 450 మంది వరకు రెగ్యులర్‌గా నాకు మెసేజ్ చేసేవాళ్ళు పెట్టారు. పైగా కొత్తగా చేసుకునే వాళ్ళు ఆ వారమే మొదలుపెట్టిన వాళ్ళు 100 మందికి పైగా నాకు కొత్త రిక్వెస్ట్‌లు అయితే వచ్చాయన్నమాట మంగళవారం నాడు. వాటన్నిటిని ఓపెన్ చేసి వాళ్ళు పెట్టిన ఫోటోలన్నిటిని చూసి వాళ్ళకి రిప్లై ఇచ్చేసరికి నాకు 2 రోజుల పైనే పట్టింది. అంటే మనం ఒక గంటో 2 గంటలో మొబైల్ చూస్తేనే మనకు చెయ్యి అలాగే కళ్ళు నొప్పొచ్చేస్తుంటాయి కదా! అలాంటిది నా సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి మీరు. నేను ఇలాగ ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం వల్ల నాకు ఈ రేడియేషన్‌కి మనము రైట్ ఫింగర్ అయితే ఉంటుంది కదా! మొబైల్ మనం టచ్ చేస్తూ ఉంటాము. ఆ ఫింగర్ బాగా పెయిన్ అయిపోతుందనమాట. దాంతో పాటు ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం వల్ల నాకు బాగా సివియర్‌గా హెడేక్ వస్తుంది. అందువల్ల నేను రెగ్యులర్‌గా వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను నా ఛానల్‌లో. నేను పూజ చేసుకున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది అక్క అని మీరు అనుకోవచ్చు. అయితే మరేం పర్వాలేదు. మంగళవారం నాడు నేను ఏదో ఒక వీడియో పెడతాను కదా! ఆ వీడియో కింద మేము ఈరోజు పూజ చేసుకున్నాము అని చెప్పండి సరిపోతుంది. నాకు ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు మీరు పూజ చేసుకున్న ఫోటోలు పెట్టొద్దన్నానని మీరేం బాధపడకండి. ఏదో ఒక వీడియో కింద అక్క మేము పూజ చేసుకున్నామని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను మీ అందరి కమెంట్స్ కూడా. దయచేసి మీరందరూ కూడా ఈ ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.